వెల్కమ్ టు మై ఛానల్. తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే మనం గంటల తరబడి క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో నిరీక్షణ చేయవలసి ఉంటుంది. టీటీడీ వారు కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుంటే దర్శనాన్ని సులభతరం చేసుకోవచ్చు. అందులో కొన్ని స్వామివారిని తొందరగా దర్శించుకునే దర్శన మార్గాలు ఇవి. ఇందులో మొదటిది శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. ఈ హోమాన్ని అలిపిరి దగ్గర సప్తగోపుర దర్శనశాల దగ్గర నిర్వహిస్తారు. ఈ హోమం టికెట్లు ఆన్లైన్లో అయితే 1 నెల ముందే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవాలనుకున్న వారు అలిపిరి దగ్గర సప్తగోపుర దర్శనశాల దగ్గర ఉదయం 5 గంటలకు లైన్లో ఉంటే అక్కడ ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తారు. డైలీ 200 హోమం టికెట్లు ఇష్యూ చేస్తారు. అందులో 150 వచ్చేసి ఆన్లైన్లో, 50 వచ్చేసి ఆఫ్లైన్లో. ఈ హోమం ఖరీదు వచ్చేసి 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. హోమం పూర్తి అయిన తర్వాత ఇక్కడ ఉన్న అధికారి ఆ హోమం టికెట్ మీద స్టాంపు మరియు సైన్ చేస్తారు. దీనిపై ఇద్దరికి 300+300 చెల్లించిన తర్వాత శ్రీవారి దర్శనానికి టికెట్కి అయితే మనకు అవకాశం కల్పిస్తారు. మొత్తంగా ఈ హోమానికి మనం 1600 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ టికెట్పై స్వామివారిని దర్శించుకునే సమయం వచ్చేసి సుమారు 3 నుంచి 4 గంటల మధ్యలో మనకు స్వామివారి దర్శనం అయితే అయిపోతుంది. ఈ హోమంలో దంపతులైనా బుక్ చేసుకోవచ్చు, లేదంటే 2 అబ్బాయిలైనా బుక్ చేసుకోవచ్చు, లేదా 2 అమ్మాయిలైనా బుక్ చేసుకోవచ్చు. పెళ్ళైన వారు ఈ హోమం జరిపిస్తే 12 సంవత్సరాల లోపు పిల్లలకైతే మీతో పాటు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ హోమంలో పాల్గొనే భక్తులు మగవారైతే ధోతి షర్టు, స్త్రీలైతే చీర, హాఫ్ సారీ, చుడిదార్ కూడా ధరించవచ్చు. ఈ హోమం ప్రతిరోజు 9 గంటలకు ప్రారంభమై 11 గంటలకు ముగుస్తుంది. మనం ఈ హోమంలో పాల్గొనాలంటే హాఫ్ అన్ అవర్ ముందుగానే వచ్చి మన టికెట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకుని లోపలికి పంపించిన వారికి మాత్రమే ఈ హోమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. హోమం పూర్తి అయిన తర్వాత అక్కడున్న అధికారి మనకు టికెట్స్ ఇస్తారు. ఈ టికెట్ మీద మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 లోపే మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఏ రోజైతే మనం హోమం చేపించామో అదే రోజు నైట్ 12 లోపు. 12 దాటిన తర్వాత నెక్స్ట్ డేట్ మారుతుంది కదా, అప్పుడు స్వామివారి దర్శనం అయితే మనకు చేపించరు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రీవాణి దర్శనం టికెట్ వచ్చేసి 10,000 రూపాయలు. శ్రీవాణి ట్రస్ట్ మీనింగ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. ఈ శ్రీవారి ట్రస్ట్ కోటాలో ప్రతి నెల 23వ తారీఖు ఉదయం 11 గంటలకు ఈ టికెట్లు అయితే విడుదల చేస్తారు. 10,000 అమౌంట్ చెల్లించి మనం ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ పర్సన్ వచ్చేసి 10,000 రూపాయలు. దంపతులు ఎవరైనా బుక్ చేసుకోవాలంటే, 2 దర్శనం చేసుకోవాలంటే 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఈ 20,000కు 12 సంవత్సరాల లోపు పిల్లలు 2ని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అంటే ఒక టికెట్కు 12 సంవత్సరాల లోపు పిల్లల్ని మనం లోపలికి తీసుకొని పోవచ్చు. ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఈ 10,000 రూపాయలు ఒక పర్సన్కు సింగిల్ టైం పే చేయాల్సి ఉంటుంది. ఇది వారి ట్రస్టుకు 10,000 రూపాయలు వారి ట్రస్ట్కి అయితే వెళ్తాయి. ఇక డొనేషన్ అమౌంట్ చూడండి, 10,116 రూపాయలు చెల్లించారు. 10,116 రూపాయలు కట్టిన తర్వాత మరియు మనం 500 అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ 500 అదనంగా కట్టించుకున్నందుకు మనకు స్వామివారిని మొదటి గడప దర్శనం చేయిస్తారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి 1000 రూపాయల విఐపి రూమ్ అనేది ఫ్రీగా ఇస్తారు. మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 1 ఇయర్ లోపు ఈ టికెట్ మీద ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోవచ్చు. ఈ విఐపి బ్రేక్ దర్శనం మనం స్వామివారిని చాలా దగ్గర నుంచి చూస్తాము. ఇది కాకుండా స్వామివారికి పెట్టే ప్రసాదాలు, నైవేద్యాలు స్వయంగా మన చేతికి ఇస్తారు. ఈ విఐపి బ్రేక్ దర్శనం కోసం మీరు సింగిల్గా కానీ, ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ గరిష్టంగా 9 మంది లోపు మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. అంటే 1,00,000 రూపాయల లోపు ఈ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే మన మొబైల్ నెంబర్కు ఈ విధంగా ఒక SMS అయితే వస్తుంది. దీనిని మనం ప్రింట్అవుట్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో ఈ టికెట్ను పొందాలనుకున్న వారు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఒక కౌంటర్ను టీటీడీ వారు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చేవారికి మరియు పక్క రాష్ట్రాల నుంచి వచ్చే శ్రీవారి భక్తుల కోసం ఈ కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ 10,000 ప్లస్ GST చెల్లించి మనం ఈ దర్శన టోకన్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఆఫ్లైన్లో తిరుమల కొండ మీద JEO ఆఫీస్ దగ్గర గోకులం రిసార్ట్ హౌస్లో కూడా ఈ టోకన్స్ అయితే మనకి ఇస్తారు.
ఈ టికెట్ తీసుకున్న వారు దర్శనం చేసుకోవాలనుకున్న ముందు రోజు తిరుమలకు వెళ్ళి అక్కడ మనకు వచ్చిన ఎస్ఎంఎస్ను చూపించి మనం పేపర్ పూర్వకంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను, విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఎయిర్పోర్ట్లో వారు బోర్డింగ్ పాస్ చూపించి ఈ టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దర్శనం కోసం మగవారైతే ధోతి షర్టు, లేడీస్ అయితే శారీ, హాఫ్ శారీ, చుడిదార్ ధరించుకోవచ్చు. ఈ సర్వదర్శనం టికెట్ను 3 ప్రదేశాల్లో ఇస్తారు. మొదటగా తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో అయితే ఈ సర్వదర్శనం టోకన్స్ అయితే ఇస్తారు. ఈ విష్ణు నివాసంలో మనకు ఆఫ్లైన్లో, ఆన్లైన్లో రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ రూమ్స్ దొరకని భక్తుల కోసం ఇక్కడ లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ప్రతిరోజు ఇక్కడ నిత్యాన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. రెండవ ప్రదేశం తిరుపతి బస్టాండ్ ఆపోజిట్లో ఉన్న శ్రీనివాస కాంప్లెక్స్లో సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ అయితే లభిస్తాయి. రూమ్స్ దొరకని వారి కోసం ఇక్కడ లాకర్స్ సదుపాయం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నం కూడా జరుగుతుంది. ఇక్కడ టోకెన్స్ ప్రతిరోజు నైట్ 12 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ప్రతిరోజు 10,000 నుంచి 15,000 మధ్యన ఇక్కడ టోకన్స్ అయితే ఇస్తారు. మన ఆధార్ కార్డు మ్యాండేటరీ మరియు 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మూడవ ప్రదేశం వచ్చేసి అలిపిరి మొదటి మెట్ల దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ సేమ్ నైట్ మనం 12 గంటలకైతే క్యూ లైన్లో ఉండవలసి ఉంటుంది. దర్శనానికి పట్టే సమయం సాధారణ రోజుల్లో 4 నుంచి 7 గంటలు, రద్దీ రోజుల్లో ఈ గంటలు ఇంకా పెరగవచ్చు. ఇక్కడ కూడా ఎవరైతే వెళ్తున్నామో వారి ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాల్సిందే. 12 సంవత్సరాల పిల్లలకు ఈ సర్వదర్శన్ టోకెన్ అయితే అవసరం లేదు. తరువాత శ్రీవారి సర్వదర్శనం. తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి టికెట్స్ లేకుండా శ్రీవారిని దర్శించుకోవచ్చు. వీరిని క్యూ లైన్ల నుంచి వైకుంఠం 2లోని 32 గదుల గుండా పంపిస్తారు. ఒక్కొక్క గదిలో 450 మంది భక్తులను ఉంచుతారు. అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఒకవేళ ఈ గదులు నిండితే నారాయణగిరి గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేసిన 9 కంపార్ట్మెంట్లలో దర్శనానికి వేచి చూసే అవకాశం ఉంటుంది. అవి నిండితే క్యూ లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. క్యూ లైన్ నుంచి వైకుంఠం 2లోకి ప్రవేశించే సమయంలో దర్శనం ఎన్ని గంటలకో సూచిస్తూ టోకెన్ ఇస్తారు. కంపార్ట్మెంట్లో ఉండే భక్తుల సౌకర్యాలు వచ్చేసి భోజనము, టీ, పాలు సరఫరా చేస్తారు. ఎవరైనా వైద్య సదుపాయం కావాల్సి వస్తే అక్కడ వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. ఆహారం, ఇతర సౌకర్యాలు కూడా అక్కడే ఉంటాయి. దర్శనానికి పట్టే సమయం వచ్చేసి సుమారు 15 నుంచి 16 గంటలు. రద్దీ రోజుల్లో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. తర్వాత సిఫార్సు దర్శనం, అదే బ్రేక్ దర్శనం. ఈ బ్రేక్ దర్శనానికి సంబంధించిన లెటర్స్ అయితే ఏపీ ఎమ్మెల్యేలు, ఏపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీటీడీ బోర్డు మెంబర్స్, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళు ఈ బ్రేక్ దర్శనానికి లెటర్స్ అయితే ఇష్యూ చేస్తారు. మీరు ఈ లెటర్ రాయించుకుంటున్నప్పుడు మీరు ఈ లెటర్ మీద ఎంతమంది వస్తున్నారో డేటు మరియు రూమ్స్ కూడా రాయించుకోండి. ఈ డేట్స్ ఎందుకు చెప్పానంటే వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, రథసప్తమి ఇలాంటి సమయాలలో విఐపి బ్రేక్ దర్శనాన్ని క్యాన్సిల్ చేస్తారు. అందుకనేసి మీరు వచ్చేటప్పుడు డేట్ అయితే కంపల్సరీ వీటిని చూసుకొని రండి. మీరు తిరుమలలో స్వామివారిని దర్శించుకోవాలనుకున్న రోజు ముందు రోజు సాయంత్రం తిరుమల కొండ మీద ఉన్నటువంటి జేఈఓ ఆఫీస్లో అయితే ఈ లెటర్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ రాయించుకోవాలి. మరియు సాయంత్రం 6 గంటల లోపే ఇవ్వాలి. మనం అదే ప్రదేశంలోనే ఆన్లైన్లో అమౌంట్ కట్టి టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ టికెట్ మీద మనకు టైం స్లాట్ అయితే వేసి ఉంటుంది. మనకి ఇచ్చిన టైం స్లాట్లో 1 గంట ముందు మనం అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్క లేఖపై గరిష్టంగా 6 మంది భక్తులు వెళ్తారు. దర్శనానికి పట్టే సమయం 1 గంట నుంచి 2 గంటల టైం పడుతుంది. తర్వాత ప్రవాసాంధ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్ఈడి. పాస్పోర్ట్పై ఇమిగ్రేషన్ స్టాంపు చూసి నెలలోపు తిరిగి వెళ్లాల్సి ఉంటే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. వీరు పాస్పోర్టు, ఆధార్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్, దీని ద్వారా రోజుకు 2 సిఫార్సు లేఖలు ఇస్తారు. ఒక్కో లేఖపై 6గురికి ప్రవేశం ఉంటుంది. ఇది కూడా శుభదం వద్ద మనం దరఖాస్తు చేసుకోవాలి. టికెట్ ధర వచ్చేసి 300 రూపాయలు. ఈ దర్శనానికి పట్టే సమయం వచ్చేసి 3 నుంచి 4 గంటలు. తర్వాత ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్ఈడి, దీని ధర 300 రూపాయలు. 3 నెలల ముందు ఆన్లైన్లో టికెట్లు ఇస్తారు.
టికెట్లో ఇచ్చిన సమయానికి వైకుంఠం 1 వద్దకు మనం చేరుకోవాలి. 12 ఏళ్ళలోపు పిల్లలకు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దర్శనానికి పట్టే సమయం సుమారు 3 నుంచి 4 గంటలు. తర్వాత సైనికులు. భారత సైన్యంలో పనిచేసే ఫీల్డ్ స్టాఫ్కు మాత్రమే 300 రూపాయల టికెట్ ఇస్తారు. తమ ఐడి కార్డు చూపించి టోకెన్ తీసుకోవచ్చు. తర్వాత రక్తదానం చేసేవారు. అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసేవారికి సుపథం మార్గంలో ప్రవేశం కల్పిస్తారు. వైద్యుల నుంచి తీసుకున్న ధృవీకరణ పత్రం చూపాలి. వీరు దర్శనానికి పట్టే సమయం 3 నుంచి 4 గంటలు. తర్వాత నవదంపతులైతే తిరుమలలో కళ్యాణం చేసుకున్న దంపతులకు 6 టికెట్లు ఇస్తారంటే వరుడు వధువు వారి తల్లిదండ్రులకు ఇస్తారు. సుపథం ద్వారా లోనికి వెళ్ళి వీళ్ళు దర్శనం చేసుకోవచ్చు. నవదంపతులు కళ్యాణోత్సవం పైన దర్శనం చేసుకోవచ్చు. అయితే వీరు వారంలోపు పెళ్లి జరిగినట్టు వివాహ ధృవీకరణ పత్రం అంటే శుభలేఖ, ఫోటోసు, ఆధారు సిఆర్ఓ కార్యాలయంలో చూపి ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య నమోదు చేసుకోవాలి. వీరికి తర్వాత రోజు జరిగే కళ్యాణోత్సవంలో టికెట్లు ఇస్తారు. కళ్యాణం తర్వాత స్వామివారిని దర్శనం కల్పిస్తారు. ఈ దర్శనానికి పట్టే సమయం 3 నుంచి 4 గంటలు. తర్వాత 1 సంవత్సరం లోపు చిన్నపిల్లలకు స్వామివారి దర్శనం. 1 సంవత్సరం లోపు చంటి పిల్లలున్న తల్లిదండ్రులు సుపథం ద్వారా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇది ఓన్లీ చంటి పిల్లలున్న తల్లిదండ్రులు మాత్రమే. ఈ దర్శనం కోసం మీరు మీ బేబీని తీసుకొని బేబీతో పాటు బేబీ పుట్టిన హాస్పిటల్లోని డిశ్చార్జ్ సర్టిఫికేటు, అది లేకపోతే బర్త్ సర్టిఫికేటు మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు అయితే తీసుకొని ఈ సుపథం దగ్గరికి అయితే రావాల్సి ఉంటుంది. ఈ సుపథం ద్వారా వెళ్ళే భక్తులకు అక్కడే లగేజ్ కౌంటర్ ఉంటుంది. మీ మొబైల్ను, బ్యాగ్స్ను అక్కడ లాకర్లో పెట్టుకోవచ్చు. ఈ సుపథం దగ్గరే మీరు తెచ్చుకున్న డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి మిమ్మల్ని దర్శనానికి అయితే పంపిస్తారు. ఈ దర్శన టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే. మీరు వెళ్తున్న ఈ దర్శనానికి ఎలాంటి అమౌంట్ ఛార్జ్ చేయరు. మీరు స్కానింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఓ చిన్న స్లిప్ అయితే ఇస్తారు. మీరు స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక ఈ స్లిప్ చూపిస్తే ఒక లడ్డు కూడా ఇస్తారు. నేను చెప్తున్న ఈ దర్శనం మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 12 నెలల లోపు ఉన్న పిల్లలు వారి తల్లిదండ్రులకు మాత్రమే ఈ దర్శనము. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సంవత్సరంలో ఒక్కసారి దర్శనం చేసుకోవాలేమో అనేసి. అలా కాదండి, నెలలో ఒకసారి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇట్లా 12 నెలలు ఉంటాయి కదా, 12 సార్లు దర్శనం చేసుకోవచ్చు మీ వీలుని బట్టి. తరువాతి దర్శనం వృద్ధులు, వికలాంగులు. స్వామివారిని సందర్శించుకోవటానికి ఆన్లైన్లో 3 నెలల ముందే మనం దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెల 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కోట అయితే విడుదలవుతుంది. ఆన్లైన్లో టికెట్ తీసుకున్న వృద్ధులు, వికలాంగులు తిరుమలలోని నంది ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్ PHC ద్వారా ఈ క్యూ లైన్ అయితే ఉంటుంది. ఈ క్యూ లైన్ ద్వారా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. దర్శనానికి పట్టే సమయం 1 అవర్ మాత్రమే. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకారం వృద్ధులు అంటే 65 సంవత్సరాలు పూర్తి అయిన వారు మాత్రమే వృద్ధుల కిందికి వస్తారు. ఈ 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు మీ భార్య లేదా భర్తతో మాత్రమే దర్శనానికి అయితే అలో ఉంటుంది. కొడుకులు, కూతుర్లు, మనవరాలతో అయితే దర్శనం ఉండదు. ఓన్లీ వయోవృద్ధులు అంటే హస్బెండ్, వైఫ్ 65 సంవత్సరాలు నిన్న వారు మాత్రమే ఈ దర్శనానికి అర్హులు. తర్వాత అనారోగ్యంతో ఉన్నవారికి శ్రీవారి దర్శనం. ఈ అనారోగ్యంతో ఉన్నవారికి దేవస్థానం బయోమెట్రిక్ ద్వారా లోనికైతే అనుమతిస్తారు. ఈ విషయాన్ని ముందుగా వైకుంఠం వద్దనున్న టికెట్ తనిఖీ సిబ్బందికి రోగి, ఆయన వెంటనున్న వారు తెలియజేయాలి. తనిఖీ సిబ్బంది మహాద్వారం వద్దకు రోగిని, కుటుంబ సభ్యుడిని పంపుతారు. అక్కడ టీటీడీ ఉద్యోగి రోగి వివరాలను నమోదు చేసుకొని టీటీడీ సేవకులతో స్వామివారి దర్శనానికి పంపించే ఏర్పాట్లు చేస్తారు. వీలును బట్టి కుటుంబ సభ్యుడికే ఈ బాధ్యత కూడా అప్పగించవచ్చు, లేదా ఆయన ప్రధాన ద్వారం వద్ద తిరిగి పంపించి దర్శన ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ రోగి అవసరాలపై అంచనాకు వచ్చి తదనుగుణంగా నిర్ణయాలు టీటీడీ వారు తీసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. మీకు తిరుమలలో జరిగిన అనుభవాలను మాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.